టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఒక మంచి వెబ్సైట్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. ఓకే, అంటే చాలా మంది ఏంటంటే చాలా వీడియోస్లో, చాలా యూట్యూబ్ ఛానల్స్లో మీరు ఈ వెబ్సైట్ గురించి చూసే ఉంటారు. ఓకే, అయితే ఏంటంటే దీంట్లో ఏంటంటే కొన్ని స్పెషల్ ఫీచర్స్, ఓకే, అలాగే కొన్ని ఇప్పుడు హిడెన్ ఫీచర్స్ నేను మీకు ఇప్పుడు రివీల్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఆ వెబ్సైట్ పేరు canva.com అండి. సో దీంట్లో వర్షన్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట. సో మనకి స్టార్టింగ్లో వచ్చేసి ఏంటంటే ఓన్లీ కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఇచ్చారు. ఓకే, ఇప్పుడు దాన్ని మొత్తం ఇంకోటి ఇప్పుడు అప్డేట్ చేసి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏంటంటే మంచి సాఫ్ట్వేర్ లాగా తయారు చేశారన్నమాట. సో ఇక్కడ ఈ వెబ్సైట్లో చూసుకుంటే సో మనకి లెఫ్ట్ సైడ్ ప్యానల్లో వచ్చేసి కొన్ని ఐకాన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ వాటి గురించి చెప్పుకుందాం. సో ఇక్కడ టెంప్లెట్ అని ఉంది, ప్రాజెక్ట్స్ అని ఉంది. సో ఇక్కడ టెంప్లెట్స్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు టెంప్లెట్ మీద క్లిక్ చేశారనుకోండి, అంటే మీకు ఎటువంటి టెంప్లెట్ కావాలి. ఓకే, సో అలాగే అదే కదంటే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు స్కూల్కి సంబంధించిన, ఫుడ్కి సంబంధించిన, బర్త్డేనా, ఓకే, ఇట్లా అంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి మీరు వస్తాయి అనమాట. సో వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు కస్టమర్స్ ప్రింట్ అని, లేకపోతే మార్కెటింగ్ అని, వీడియో అని, అలాగే ఎడ్యుకేషన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అని క్లిక్ చేశారనుకోండి, మీకు ఎడ్యుకేషన్ గురించి టెంప్లెట్స్ వస్తాయి. అంటే టెంప్లెట్స్ అంటే ఇప్పుడు మీకు ఒక ఛానల్కి థంబ్నెయిల్స్ కావచ్చు, అలాంటివి అనమాట. టెంప్లెట్స్ ఏదన్నా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, డిజైన్ చేసుకొని. ఓకే, సో ఒకసారి మనం క్విక్గా బ్యాక్ వెళ్ళిపోదాం. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం అన్నీ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ టూల్స్ చూసుకుంటే కనుక క్లాస్ వర్క్, బ్రాండెడ్ అని ఉంది. సో ఇక్కడ బ్రాండ్ అంటే మన ఛానల్ ఏదైనా ఉందనుకోండి, దాని లోగో కానీ. సో ఇక్కడ నేనైతే నా లోగో పెట్టాను. సో అలాగే కలర్ సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ కంటెంట్ ప్లానర్ అనమాట. కంటెంట్ ప్లానర్ అంటే మన గూగుల్ క్యాలెండర్లో ప్లానర్ ఉంటుంది కదా, అట్లా అనమాట. సో ఇక్కడ డిస్కవర్ యాప్స్. సో ఇక్కడ డిస్కవర్ యాప్స్ అంటే దానికి సంబంధించిన యాప్స్ గురించి, లేదంటే ఇప్పుడు ఆ యాప్స్ యొక్క డిజైన్స్ గురించి కూడా సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి ఉందన్నమాట, స్మార్ట్ అని. సో ఇక్కడ కూడా ఏంటంటే కొత్త ఏంటంటే ఆప్షన్స్ అన్నమాట. టెక్నాలజీ అని, డెస్క్టాప్స్ అని, ల్యాప్టాప్స్ అని, టేబ్లెట్స్ అని, వాచెస్ అని. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ కోసం వాచ్ ఫేసెస్ అలాంటివి ఏదైనా డిజైన్ చేయాలనుకో కొత్తవి, సో ఏంటంటే మనం అప్పుడు వచ్చేసి దీని మీద క్లిక్ చేసుకుని తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఇక్కడ మీకు మెయిన్గా నేను చూపించదలుచుకుంది ఏంటంటే మనకి ఇది వచ్చేసి, సో మనకి ఈ ప్యానల్ చూపించదలుచుకున్నాను. సో ఇక్కడ నాకు ఈ ప్యానల్ అనేది చాలా బాగా నచ్చింది అన్నమాట, డిస్ప్లే అనేది. సో ఇక్కడ మీకు ఇప్పుడు కావాలంటే కనుక కస్టమైజ్ వచ్చే సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ ప్రజెంటేషన్ ఉందనుకోండి, ఆ ప్రజెంటేషన్ యొక్క సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు వచ్చేసి మీకు ఎడ్యుకేషనల్ పోస్టర్స్ అనమాట, అలాంటివి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మీకు అప్లోడ్స్. సో ఇక్కడ అప్లోడ్స్ అంటే సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాశారు అంటే మన ఓన్ ఫొటోస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ల్యాప్టాప్లోంచి కానీ, గూగుల్ డ్రైవ్లోంచి కానీ, ఎక్కడి నుంచి అయినా కానీ దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో మనం ఏంటంటే మనం అప్లోడ్ చేసిన మ్యాటర్ని ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు, ఫుల్ ఫ్లెజ్డ్గా దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక డౌట్ రావచ్చు, అంటే మనకి యూట్యూబ్ ఎడిటర్ అవి ఉన్నాయి, లేదంటే వేరే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఎడిటర్స్ ఉన్నాయి కదా, మరి దీన్ని యూజ్ చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఎడిటర్ అనేది ఉంది. సో దీంట్లో వచ్చేసి మనకి మంచిగా ఎడిట్ చేస్తూ ఉంటారన్నమాట. సో నేను చేసే కొన్ని వీడియోస్ కూడా దీన్ని నుంచి చేస్తూ ఉంటాను. సో అందుకోసమే మీ అందరికీ చెప్పాలని చెప్పి మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వైట్ బోర్డ్ అంటే మనం క్లాస్ చెప్తారు కదా, సో అలా వచ్చేసి మన ప్రజెంటేషన్ అట్లా ఉంటుంది. సో ఇక్కడ ప్రజెంటేషన్స్ అంటే పీపీటీస్ అనమాట. తెలుసు కదా, మనకి MS పవర్ పాయింట్ ఉంది కదా, అందులో ప్రజెంటేషన్స్ ఎలా తయారు చేస్తారో అట్లా. సోషల్ మీడియా అంటే మీ అందరికీ తెలిసినే అనమాట. నెక్స్ట్ ఇక్కడ వీడియోస్. సో ఇక్కడ వీడియోస్ అంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు వీడియోస్. ఓకే, సో ఇక్కడ ప్రింట్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ మన ప్రింట్ ప్రోడక్ట్స్ అంటే మనం ప్రింట్ చేయాల్సిన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో వాటిని డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ మార్కెటింగ్. సో ఇక్కడ మోర్లోకి వెళ్ళారనుకోండి, సో ఇక్కడ మోర్లోకి వెళ్తే చూస్తే మీకు ఇన్ఫర్మేటివ్, నెక్స్ట్ ఫోటో కాలేజ్, నెక్స్ట్ డెస్క్టాప్ వాల్పేపర్స్, గ్రాఫ్స్ ఇలా ఇచ్చారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం అన్నిటినీ కూడా వచ్చేసి మనం ఎడిట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. మనకి కావాల్సినవన్నీ కూడా మనం ఇక్కడ మనం అదే సో వచ్చేసి మనకి ఇష్ట ప్రకారం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక మనం అసలు ఈ వెబ్సైట్ని ఎవరు యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయకూడదు అనేది చూసుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్ని అందరూ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం స్టార్టింగ్ నుంచి
అంటే అసలు నాకు ఏం తెలియదు, అసలు ఆ వెబ్సైట్ కానీ లేకపోతే ఐ మీన్ ఎలా అంటే ఒక పోస్టర్ డిజైన్ చేయడం రాదు, లేకపోతే మన యూట్యూబ్ ఛానల్కి థంబ్నెయిల్ క్రియేట్ చేయడం రాదనుకోండి. సో దీంట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకుంటే మీకు దొరకందంటే ఏది ఉండదు. సో ఇక్కడ చూసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ గురించి అనుకున్నాం. సో ఇక్కడ యూట్యూబ్ అని క్లిక్ చేశారనుకోండి, దీని మీద ఆ యూట్యూబ్ ఛానల్కి థంబ్నెయిల్కి సైజ్, ఆ థంబ్నెయిల్ సైజ్ ఉంటుంది కదా, ఇప్పుడు హెచ్డి క్వాలిటీ ఉండే థంబ్నెయిల్ సైజ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఆ థంబ్నెయిల్స్ దొరకటం అలాంటివన్నీ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు యూట్యూబ్ ఎడిటర్ అని ఉంది. సో ఇక్కడ స్టార్ట్ వీడియో ఎడిటింగ్ ఇలాంటివి కూడా వచ్చినాయి, క్రియేట్ యువర్ ఓన్ వీడియో. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మన యూట్యూబ్ ఇంట్రో అంటే చాలా మంది వీడియోస్కి స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ ఉంటుంది కదా. సో అట్లా అట్లా ఇంట్రొడక్షన్ చేయాలనుకుంటే నెక్స్ట్. సో ఇప్పుడు మీరు బ్యానర్ సెలెక్ట్ చేయాలనుకుంటే, బ్యానర్ అంటే ఏంటంటే థంబ్నెయిల్, బ్యానర్ ఈజ్ నథింగ్ బట్ థంబ్నెయిల్. అలాగే థంబ్నెయిల్ ఓకే. సో ఇక్కడ యూట్యూబ్ వీడియో యాడ్స్ అనమాట. సో మనం చూస్తుంటాం కదా యూట్యూబ్ వీడియోస్లో వచ్చేసి మధ్యలో యాడ్స్ వస్తుంటాయి కదా. సో అలాంటివి కూడా మనం తయారు చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు, మనమే పోస్ట్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వేలకు వేలు ఇచ్చి మనం తయారు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా నా వీడియో నుంచి వాళ్ళకి వెళ్తుందని ఏంటంటే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో ఇది ఒక 5 minutes లేకపోతే ఒక 3 minutes అయిపోయే వీడియో కాదు. ఎందుకోసము ఏంటి అంటే ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ అటువంటిది. ఓకే. సో మనమేమి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మనమేమి ఇప్పుడు ఈ వెబ్సైట్ని మనమేమి ఇప్పుడు ప్రమోట్ చేయట్లేదు. ఓకే. అలాగే ఏంటంటే వీళ్ళు మనకేమి చేసి డబ్బులేమి ఇవ్వరు. కాకపోతే నాకు ఈ వెబ్సైట్ చాలా నచ్చింది కాబట్టి ఇది అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ బిజినెస్ అని ఒకటి ఉంది. సో ఇక్కడ బిజినెస్ అంటే మన బిజినెస్ పర్పస్గా కూడా దీన్ని యూజ్ చేసుకోవడం. ఓకే. ఇప్పుడు క్రియేట్ కంటెంట్ ఫాస్టర్. సో కొన్ని కొటేషన్స్ కావచ్చు, లేకపోతే కొన్ని ఫాంట్స్ కావచ్చు, ఏంటంటే మనకి పెయిడ్ ఉంటాయి అన్నమాట. పెయిడ్ అంటే వేరే వెబ్సైట్స్లో మనం డబ్బులు కట్టి మనం పే చేసి వాటిని వాడుకోవచ్చు. సో ఇందులో అలా కాదు, అన్నీ ఫ్రీగానే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎడ్యుకేటర్ అని ఉందన్నమాట, ఎడ్యుకేషన్ అని ఉంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే స్టూడెంట్ అనుకోండి. సో ఇక్కడ స్టూడెంట్ అయితే కనుక ఇప్పుడు డిజైన్ డాక్యుమెంట్ అంటే మనకి సో మనకి కాలేజెస్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, పిల్లలకి హోంవర్క్స్ ఇస్తుంటారు కదా. సో ఇప్పుడు అన్ని ఆన్లైన్ క్లాసెస్ అలా వచ్చాయి కాబట్టి హోంవర్క్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి పీపీటీ తయారు చేయమని, లేకపోతే ఒక ప్రజెంటేషన్ కానీ అట్లా తయారు చేయమని, లేకపోతే ఒక వర్క్ బుక్ తయారు చేయమని ఇస్తారు కదా. సో అలాంటివన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. సో అలాగే టీచర్స్ అండ్ స్కూల్స్. సో ఇక్కడ టీచర్స్ కానీ స్కూల్స్కి వచ్చేసి మనకు ఉపయోగపడే కంటెంట్ అనేది దీంట్లో ఉంటుంది. సో అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్రీ టీచర్స్ రిసోర్స్. సో ఇక్కడ ఫ్రీ టీచర్స్ రిసోర్స్ గురించి ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. సో ఇదేంటంటే సో అలాగే అంటే ఇప్పుడు ఎలాగైతే స్టూడెంట్స్లో మనకి ఎలా యూజ్ చేయాలో తెలియదు, దీంట్లో ఎట్లా క్రియేట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, సో అండ్ మొత్తం ఎడిట్ చేసిన తర్వాత దానికి సౌండ్ ఎలా యాడ్ చేయాలి, నెక్స్ట్ డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోవడం ఎలా, ఇవన్నీ తెలియదు. సో అలాగే టీచర్స్కి కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అనేసి ఇక్కడ ఫ్రీ టీచర్స్ రిసోర్స్. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇప్పుడు నువ్వు ఎలా సెర్చ్ చేయాలన్నమాట, సెర్చ్ అండ్ ఎడిట్ టెంప్లెట్స్. సో ఇక్కడ టెంప్లెట్ అంటే నీకు కావాల్సిన కంటెంట్కి కావాల్సిన టెంప్లెట్. ఒక వీడియో తయారు చేస్తున్నాం. సో ఇప్పుడు ఆ వీడియో తయారు చేసేటప్పుడు ఆ కంటెంట్కి ఒక టెంప్లెట్ ఉంటుంది కదా, టెంప్లెట్ ఈజ్ నథింగ్ బట్ థంబ్నెయిల్ లాగా. సో ఇప్పుడు ఆ టెంప్లెట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది. నెక్స్ట్ ఇక్కడ ఎంగేజింగ్ స్టూడెంట్స్ విత్ ప్రెజెంటేషన్. సో ఇప్పుడు స్టూడెంట్స్కి ఎప్పుడైనా సరే మనం చెప్పే విధానం అనేది నచ్చాలన్నమాట. సో బోరింగ్ కొట్టకూడదు. బోర్ కొడితే ఎలా ఉంటుంది అంటే చండాలంగా ఉంటుంది. సో అలాగే ఇప్పుడు దానికి డిజైన్స్ ఎలా చేయాలి, ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ట్యూటోరియల్ లాగా వీళ్ళు క్రియేట్ చేసి పెట్టారు. సో దీన్ని యూజ్ చేసుకుని ఏంటంటే ఇప్పుడు అసలు మనకి ఏమీ రాదు అనుకున్న వాళ్ళు కూడా దీంట్లో చూసి నేర్చుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు కేస్ స్టడీ అనమాట. కేస్ స్టడీస్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ దాన్ని యూజ్ చేసిన వాళ్ళు టెస్టిమోనియల్స్ అలాంటివి రాస్తారు కదా, కేస్ స్టడీస్ అలాంటివి కూడా రాస్తూ ఉంటారు. సో ఇక్కడ లర్న్ అని ఉంది కదా. సో ఇక్కడ లర్న్ అంటే ఇక్కడ బ్లాగ్ ఎలా తయారు చేయాలో కూడా నేర్పిస్తారండి ఇందులో. సో బ్లాగ్స్ అన్న వెబ్సైట్స్ ఉంటాయి కదా. సో అంటే నార్మల్గా ఇప్పుడు బేసిక్గా ఒక వెబ్సైట్ ఎలా తయారు చేయాలి, సో అలాగే ఒక బ్లాగ్ ఎలా తయారు చేయాలి. నార్మల్గా బ్లాగ్ అనేది ఎలా తయారు చేస్తారు ఏంటనేది మనకి గూగుల్ అదే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో కొట్టి సో అందులో ఉంటాయి కాబట్టి కంటెంట్స్ చూసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ డిజైన్, స్కూల్స్, ఈవెంట్స్ ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా. ఓకే, ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన విధానం మీకు నచ్చి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే కనుక మీరు వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇచ్చిన కామెంట్స్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియో అయితే మీకు ఎండింగ్లోకి వచ్చేసింది. ఒక
ఒక వీడియోని ఎలా క్రియేట్ చేయాలనేది చూపించేసి మీకు ఈ వీడియో అనేది క్లోజ్ చేస్తా ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ క్యాన్వా క్లిక్ చేశాను, బయటకు వచ్చేసింది. సో ఇక్కడ వీడియోస్ మీద క్లిక్ చేశా. సో ఇక్కడ చూడండి, ఒక వీడియో మీద క్లిక్ చేశాను కదా. సో ఇది వీడియో అంటే బ్లాంక్ వీడియో, ఇది ఫేస్బుక్ వీడియో, ఇది వీడియో మెసేజ్, మొబైల్ వీడియో అంటే మొబైల్ వర్షన్, మొబైల్లో కనిపించేటట్టు యూట్యూబ్ వీడియో. సో ఇలాగే ఒక్క వీడియోలో ఇన్ని రకాలు ఉంటాయి అని చెప్పి చాలా మందికి కూడా తెలియదు. వీడియో కాలేజ్, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మీకు ఇప్పుడు యూట్యూబ్ వీడియో యాడ్, ఫీడ్ యాడ్, వీడియో పోర్ట్రేట్ అండ్ స్లైడ్ షో వీడియో అనమాట. సో అర్థమైందా ఫ్రెండ్స్? సో మనకి వెబ్సైట్లో అంత కంటెంట్ ఉన్నది. సో జస్ట్ ఒక వీడియో క్రియేట్ చేయాలనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే చూసుకోండి ఫ్రెండ్స్ ఎంతమంది. ఓకే, సో ఇక్కడ టిక్ టాక్ కోసం చేయాలనుకుంటే టిక్ టాక్ వీడియోస్, సో అలాగే లింక్డ్ ఇన్ కావాలంటే ఇక్కడ, సో అలాగే మీకు సో అట్లాగే మీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలనుకుంటే కానీ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో టైం వేస్ట్ చేయకుండా మీకు యూట్యూబ్ వీడియో మీకు ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. జస్ట్ ఇక్కడ యూట్యూబ్ వీడియో మీద క్రియేట్ చేసాం కదా. సో ఇక్కడ క్రియేట్, సో ఇక్కడ క్రియేట్ అని కొట్టంగానే యూట్యూబ్ ఇంట్రో అని వచ్చింది కదా. సో ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వీటిల్లో ఏదన్నా మనకి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నేను ఇందాక ఇది ప్లే చేసి చూశాను, బాగుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద క్లిక్ చేసి జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తాయి అన్నమాట. సో దాని మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చినప్పుడు వీటిలోంచి ఏదన్నా ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసామనుకోండి, సో జస్ట్ ఇలా వస్తుంది. ఓకే, సో ఇలా వస్తుంది కదా. సో ఇక్కడ మీకు అందరికి కనిపిస్తుంది కదా. ఓకే, సో దీనికి ఇంకా పక్కన ఇంకా వేరే వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లోనే నేను టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ లెఫ్ట్ ప్యానల్లో టెక్స్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ వీటిలో చాలా మోడల్స్ ఉంటాయి టెక్స్ట్లో కూడా. ఓకే, ఇక్కడ టెక్స్ట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేశాను అనుకుందాం. ఓకే, సో ఇక్కడ దీన్ని ఎడిట్ చేయొచ్చు అనమాట, ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ నేను వెల్కమ్ టు టెక్నాలజీ క్లాసెస్ అని రాస్తున్నా. ఓకే, సో ఇక్కడ ఫాంట్ పెద్దగా ఉంది కాబట్టి దీన్ని ఒక 75కి మారుస్తున్న ఫాంట్ని. ఇదంతా కూడా సెలెక్ట్ కాలేదు, మొత్తం సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఒక 75కి సెలెక్ట్ చేశా. ఇప్పుడు దీన్ని సైజు మనం పెంచుకోవచ్చు. ఇలా నార్మల్గా మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలాగైతే పెంచుకున్నాం అలా పెంచుకోవచ్చు. ఓకే, సో జస్ట్ ఇలా మనం ప్లే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ప్లే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ప్లే చేసినప్పుడు లేకపోతే దీన్ని వాడేటప్పుడు మనం ఫస్ట్ టైం వాడుతున్నా లేదా అంటే ఇప్పుడు సో దాన్ని ఇంకా బెటర్గా చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అక్కడ సజెషన్స్ వస్తాయి. ఎలాగంటే మనం గూగుల్లో ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు మనకి పక్కన సజెషన్స్ వస్తాయి కదా, అలా సజెషన్స్ వస్తాయి అనమాట. సో దీనికి సౌండ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ సౌండ్ ఆప్షన్ 1 సెకండ్, ఇక్కడ ఆడియో అని ఉంది కదా, దీని కింద ఆడియో. సో ఇక్కడ ఈ సౌండ్స్ వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని మీద జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఓకే, సో నాకు తెలిసి మీ అందరూ విన్నారు కదా. సో ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏదైనా యాడ్ చేయాలి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రో వీడియో అనుకోండి, దీనికి ఇంకా యాడ్ చేయాలంటే యాడ్ పేజెస్ అని కొట్టేసి ఇక్కడ అప్లోడ్స్లోకి వెళ్ళి మన దగ్గర ఏదైనా వీడియో ఉందనుకోండి, ఆల్రెడీ మన దగ్గర ఏదైనా వీడియో ఉంటే వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది నా దగ్గర. ఓకే, ఆటోమేటిక్గా అంటే ఇందాక యాడ్ చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా కావాలనుకున్నాం అనుకోండి, ఇది దానికి యాడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి. సో ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ దాన్ని ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. అలాగే దాన్ని ఇప్పుడు గూగుల్ క్లాస్ రూమ్స్లోకి షేర్ చేయొచ్చు, మైక్రోసాఫ్ట్ టీమ్కి షేర్ చేయొచ్చు.
సో అలాగే డైరెక్ట్గా యూట్యూబ్లో కూడా షేర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ షేర్ ఆన్ సోషల్ మీడియా అనే దగ్గర చూసారా, మీకు యూట్యూబ్ అని కాదు, ఫేస్బుక్, పింట్రెస్ట్, ఇన్స్టాగ్రామ్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేనైతే జస్ట్ ఇప్పుడు డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, జస్ట్ అక్కడ ఏంటంటే మీకు చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఫార్మాట్స్ కూడా ఉంటాయి. సో నాకు ఒక బ్యూటిఫుల్ థింగ్ నచ్చింది, ఇది ఒక బ్యూటిఫుల్ థింగ్ అనమాట. అంటే మనకి అంటే మనకి ఏ ఫార్మాట్లో కావాలో ఇప్పుడు ఆ ఫార్మాట్లో మనం సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా అదే ఇప్పుడు చాలా నచ్చింది నాకు ఈ ఫార్మాట్స్ ఇవన్నీ. సో ఇక్కడ డౌన్లోడ్ కొడితే జస్ట్ ఇక్కడ మీకు చూసుకుంటే కనుక మీకు డౌన్లోడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా. జస్ట్ విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్, అంటే అది మీకున్న నెట్ స్పీడ్ని బట్టి మీకు అది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది.